వాస్తవ జీవిత చిత్రీకరణ ఉన్నదే అసలైన సాహిత్యమని, పుస్తకాల ఆవిష్కరణ అనేది ప్రజలను ఆలోచింపచేసి మార్పును వేగవంతం చేయగలదని రాష్ట్ర కనీస వేతన కమిటీ చైర్మన్ జనక్ ప్రసాద్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అరసం జాతీయ కార్యదర్శి వేల్పుల నారాయణ ఆధ్వర్యంలో గోదావరికని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన బుద్ధుడి నుండి గద్దర్ వరకు నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమ సభాధ్యక్షుడు వేల్పుల నారాయణ గారు ప్రధానంగా ఒక సమాజంలో మార్పు తీసుకురావాలని, ఎన్ని మాటలు చెప్పినా సమాజం స్థాపించాలని, అస్పృశ్యత నివారణ చేయాలని, అందరూ సమిష్టిగా జీవించాలని ఒక మంచి ఉద్దేశంతో 2 పుస్తకాలు రాసినటువంటి గొప్ప రచయితలు బి భిక్షమయ్య గారు, బుద్ధుడు నుంచి గద్దర్ వరకు, అదేవిధంగా డాక్టర్ కారా మల్లయ్య గారు అస్పృశ్య యోధుడు. ఈ 2 పుస్తకాలు సమాజంలో కొంత మార్పు తీసుకొస్తే నాకు అభిప్రాయం ఉంది. ఎందుకంటే 75 ఏళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఇంకా సమాజంలో 4-5 సంవత్సరాలకైతే మార్పు రాలేదు. ఇవాళ కాదు, బీసీ నుంచి కూడా బిఫోర్ క్రైస్ట్, గౌతమ బుద్ధుల దగ్గర నుంచి, చంద్రగుప్త మౌర్యుడి దగ్గర నుంచి, అంబేద్కర్ గారి దగ్గర నుంచి, ఇవాళ ఉన్నటువంటి దళిత నాయకుల దగ్గర నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న దళితుల మీద అగ్రవర్ణాల అభిప్రాయం మారలేదు. ఇది నిజం. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా నేను చెప్తా. బాజీ అని ఒక రాజు ఉండేవాడు ఉత్తరప్రదేశ్. ఆయన దళిత రాజు, చాలా గొప్ప రాజు. అతని గురించి హిస్టరీలో రాయడానికి ఎవరు ఇష్టపడ్డాడు. ఆయన ఈ దేశంలో అత్యంత శక్తివంతుడు, పరాక్రమవంతుడు. ఆయన్ని జయించాలని ముస్లిం నాయకులు దండయాత్ర చేస్తే వాళ్ళ